తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆశా వర్కర్లు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ, మాకు సంబంధం లేని పనులు మా వద్ద చేయిస్తున్నారని, పల్లెలో మేము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, మాకు ప్రమాద బీమా కల్పించాలి, సుప్రీంకోర్టు అమలు చేసిన ఒక కుటుంబానికి తగిన జీతం ఏదైతే అమలు చేసిందో 26,000 రూపాయలు ఇవ్వాలి, రిటైర్డ్ బెనిఫిట్స్ 5 లక్షలు, వయసు వ్యవధి 62 సంవత్సరాలు పెంచాలి, పని భారం తగ్గించాలి, ప్రమాద బీమా పథకాలు అమలు చేయాలి అని తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఈ నిరసన కార్యక్రమాలు ఆగవని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకటేశ్వర్లు, మనోహర్, లక్ష్మయ్య, ఆశా వర్కర్లు, ఎంబేటి తులసి తదితరులు పాల్గొన్నారు. అమలు చేస్తుందో దాన్ని 26,000 రూపాయలు ఇవ్వమని కోరుకుంటున్నాము. రిటైర్డ్ బెనిఫిట్స్ రిటైర్డ్ అయ్యి మేము ఇళ్ళకి వెళ్ళినప్పుడు మాకు ఏ అరి గురి లేదు. 5 లక్షలు రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వమని అడుగుతున్నాము. 62 సంవత్సరాలు మాకు రిటైర్డ్ జీవోని పాస్ చేయమని అడుగుతున్నాము. అక్కడి నుంచి స్టేట్ వైడ్ ఒకే రికార్డు ఇవ్వమని కోరుకుంటున్నాము. పని భారం తగ్గించమంటున్నాము. ప్రమాద బీమా 10 లక్షలు కల్పించమంటున్నాము. ప్రభుత్వ పథకాలు మాకు ఏ ఒక్క ఆశా వర్కర్కి లేదు. మమ్మల్ని మేము కార్మికులమా లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులమా? గవర్నమెంట్ ఉద్యోగస్తులం అయితే మాకు జీవో పాస్ చేయండి, లేదంటే కార్మికులుగా మాకు గుర్తించి మీరు ఇస్తున్న పథకాలన్నింటిని కూడా మాకు అందేటట్టుగా చేయండి. మా పిల్లలకి అమ్మఒడి లేదు, విద్యా కానుక లేదు, జగనన్న కానుక లేదు, ఏ కానుక మాకు లేదు. 10,000 రూపాయల జీతం మీరు ఇచ్చారు, అనేక రకాల పనులు చెప్పారు. మాకు ఒక గర్భవతిని హాస్పిటల్ తీసుకొని పోయి 3 రోజులు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేసి వచ్చినప్పుడు మా ఖర్చులకే సగం పోతుంది జీతము. మాకు టీఏడిఏ లేదు. ప్రతి మీటింగ్కి జగనన్న ఆరోగ్యశ్రీ ఎక్కడైతే జరుగుతుందో సురక్ష ప్రోగ్రాం అక్కడికంతా ప్రతి ఒక్క ఆశ వెళ్ళాలి. ఆ సురక్ష ప్రోగ్రాంకి మేము వెళ్ళినప్పుడు మాకు ప్రమాదవశాత్తు మరణం జరిగితే మా కుటుంబాలు రోడ్డున పడతాయి. మా సమస్యలు తీర్చడానికి ఎవరో ముందుకు రారు. ఈ రోజు మమ్మల్ని బెదిరించి వర్క్ చేయించుకుంటున్నారు. దాని తగ్గ ఫలితం మాకు అందడం లేదు. మేము ఈ ప్రభుత్వానికి చెప్తున్నది ఒకటే, మమ్మల్ని పర్మనెంట్ చేయమని. పర్మనెంట్ ఎలాగో మీరు చేయరు అనేది మాకు అర్థమైపోయింది. కాబట్టి మాకు రావాల్సిన కనీస వేతనం మాకు ఇవ్వండి, కార్మికులుగా మాకు గుర్తించండి, బీమా సౌకర్యం కల్పించండి, ప్రమాద బీమా కల్పించండి, 62 సంవత్సరాల జీవోను పాస్ చేయండి అనేసని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.